హాయ్ హలో నమస్తే ఆదాబ్, దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. సో మీ అందరికీ గుడ్ న్యూస్, మన రైడ్ తొందరలోనే స్టార్ట్ కాబోతుంది. ఇంకా జస్ట్ ఈ రోజు థర్స్డే, నెక్స్ట్ వెనస్డే మనం రైడ్ స్టార్ట్ చేయబోతున్నాం. అట్లా అంటే ఎగ్జాక్ట్లీ మనకి 8 days మాత్రమే ఉంది. సో ఈ 8 days స్పాన్ లా అంటే చాలా అప్గ్రేడ్ జరిగినాయి మన బండికి. సో మీ నుంచి నాకు సజెషన్ కావాలి. ఈసారి నేను ఎప్పుడైతే రైడ్కి పోతున్నానో, సో సావిత్రిని గ్రీన్ కలర్ లో తీసుకోవాలా లేకుంటే క్రోమ్ కలర్ లో తీసుకోవాలా? సో దీని గురించి మీరు కింద కామెంట్ చేయండి ఫస్ట్. దాని తర్వాత మేజర్లీ ఇది కొత్త హెల్మెట్. ఈ కొత్త హెల్మెట్ చూపించే ముందు మీకు పాత హెల్మెట్ చూపిస్తాను. పాత హెల్మెట్ నాకు తెలిసి చాలా మందికి డౌట్ ఉండొచ్చు, అన్న రైడింగ్ కి ఏ హెల్మెట్ అయితే బాగా కంఫర్టబుల్ ఉంటుంది, ఏదైతే బాగా బడ్జెట్ ఫ్రెండ్లీ. ఎందుకంటే మనము అంటే హెల్మెట్స్ గురించి మాట్లాడినప్పుడు ఏజీవి, బెల్, షూబర్త్ ఇంకా చాలా హెల్మెట్స్ ఉన్నాయి. అవి చాలా ఎక్స్పెన్సివ్, అంటే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు అఫోర్డ్ చేయలేరు. కాకపోతే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు అఫోర్డ్ చేసి సేఫ్టీ కూడా మంచిగా ఉండి, దాని తర్వాత స్టైలిష్ గా ఉండి, దాంట్లో అన్ని ఫీచర్స్ ఉన్న హెల్మెట్స్ అంటే ఫస్ట్ హెల్మెట్ వచ్చేసి ఎస్ఎంకే. సో ఎస్ఎంకే ఇది నా ఫేవరెట్ బ్రాండ్. నేను ఎన్ని హెల్మెట్స్ అప్గ్రేడ్ చేసినా ఈ హెల్మెట్ మాత్రం వదిలే, ఎందుకంటే నా ఫస్ట్ ఎవర్ ఒక ప్రో హెల్మెట్ ఎస్ఎంకే ఇది. సో ఎస్ఎంకేలో అసలు లేని ఫీచర్స్ అంటూ లేవు. లైక్ యాంటీ ఫాగ్ వైజర్, యూవీ ప్రొటెక్షన్, దాని తర్వాత బిల్ట్ ఇన్ యూఎస్బి కంపార్ట్మెంట్స్, బూమ్ మైక్ కంపార్ట్మెంట్, డ్యూయల్ వైజర్. లైక్ ఇక్కడ డ్యూయల్ వైజర్ ఉంటుంది. డ్యూయల్ వైజర్ వెరీ కంఫర్టబుల్, వెరీ స్మూత్ కుషనింగ్. అంటే మనం ప్యాడ్స్ ఎప్పుడైతే మనం హెల్మెట్ పెట్టుకుంటామో, స్వెట్ వచ్చినా ఎండ్ వచ్చినా వర్షంలో తడిసినా మన చీక్స్ పైన ఇరిటేట్ కాకుండా స్మూత్ గా ఉంటది దీని ప్యాడింగ్. సో నాకు అందుకే ఈ హెల్మెట్ అంటే చాలా ఇష్టం. దాని తర్వాత మనం దీంతో ఏమేమి రైడ్స్ చేయలేం. దగ్గర సౌత్ ఇండియా మొత్తం తిరిగినాం. ఇండియా నడి బొడ్డు మీదకి వెళ్ళి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరాఖండ్ ఇవన్నీ తిరిగినాం. అవి కాకుండా ఇంకా 5 స్టేట్, దగ్గర మన ఇండియాలోని 10 స్టేట్లు ఈ హెల్మెట్ పెట్టుకొని తిరిగినాం మనం. సో ఈ హెల్మెట్ అంత మంచిగా ఉంది, కాకపోతే ఈ హెల్మెట్ కలర్ మన బండిని మ్యాచ్ చేస్తలేదు. సో ఈ హెల్మెట్ నాకు బాగానే ఉంది, కానీ నేను హెల్మెట్ అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో హెల్మెట్ అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ నేను ఎందుకు హెల్మెట్ తీసుకున్నా అని చెప్పి మీరు అందరికి డౌట్ రావచ్చు. సో ఈ హెల్మెట్ నా కోసం తీసుకోలేదు, మా వైఫ్ కోసం తీసుకున్నా. మా వైఫ్ ఇంకా నేను ఇద్దరం యూజ్ చేసేటట్టు. ఒకవేళ మేము ఇద్దరం వెళ్తున్నాం అనుకో, మా వైఫ్ ఈ హెల్మెట్ పెట్టుకుంటది. ఒకవేళ నేను ఒక్కనే పోతున్నా అనుకో, నేను ఈ హెల్మెట్ పెట్టుకుంటా. ఇద్దరం పోయినప్పుడు మాత్రం నేను మళ్ళీ ఎస్ఎంకే హెల్మెట్ పెట్టుకుంటా. సో ఎంటీ హెల్మెట్ ఫైనలీ. సో ఎంటీ తీసుకోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఎంటీ అంటే మన అందరికీ తెలుసు, ఒక స్టాండర్డ్ బ్రాండ్ తర్వాత ఇప్పుడు ఎస్ఎంకే నుంచి కొంచెం మంచి బ్రాండ్ కావాలి, కొంచెం మంచి క్వాలిటీ ఉండాలి, అవన్నీ కావాలనుకుంటే మనం ఎంటీకి వెళ్ళిపోవచ్చు బ్లైండ్ గా. ఇది ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ కాబట్టి. సో ఫస్ట్లీ ఈ హెల్మెట్ ప్రైస్ వచ్చేసి జస్ట్ 6,600 రూపీస్. మేబీ జస్ట్ అవార్డ్ అనేది జస్టిఫై చేయదేమో, బికాస్ 6,600 అంటే కూడా చాలా ఎక్కువ రేట్. బట్ కాకపోతే ఈ హెల్మెట్ అడ్వాంటేజ్ వచ్చేసి ఎక్స్ట్రా స్మాల్. మనకి మీడియం సైజ్ దొరకడమే చాలా కష్టం మార్కెట్ లా. స్మాల్ సైజ్ అయితే మర్చిపోండి. ఎక్స్ట్రా స్మాల్ ఇంకేడ దొరకదు. సో ఇది అన్నమాట ఎక్స్ట్రా స్మాల్ హెల్మెట్ మా వైఫ్ కోసం. సో ఈ హెల్మెట్ లో వచ్చే ఫీచర్స్, సో ఇది అంతా ఏబిఎస్ ప్లాస్టిక్ షెల్, ఏబిఎస్ ఫైబర్ షెల్. దీనిలో మనకి ఎయిర్ విన్స్ ఉంటాయి, పైన ఒకటి కింద ఒకటి. దాని తర్వాత ఇది చిన్ గార్డ్. మనం ఎప్పుడైతే బ్లాగ్స్ చేస్తామో గాలి కిందికి రాకుండా ఈ చిన్ గార్డ్ ప్రొటెక్ట్ చేస్తుంది. దీని లోపల కూడా మనకి ఇంటర్కాంబి హెడ్సెట్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి, రైట్ లో లెఫ్ట్ లో. కాకపోతే ఈ ముంగటనే బూమ్ మైక్ పెట్టుకోవడానికి ఏ కంపార్ట్మెంట్ లేదు. బట్ స్టిల్ మనం ఎప్పుడైతే హెల్మెట్ పెట్టుకుంటామో మన ఫేస్ కి, అంటే మన మౌత్ కి ఇంకా ముంగట క్లోజ్ ఎన్వైరన్మెంట్ కి కొంచెం గ్యాప్ ఉంటుంది. సో అక్కడ మనం పెట్టుకున్న ప్రాబ్లం ఉండదు. ప్లస్ చాలా మంది అంటారు కొన్ని హెల్మెట్స్ లోపలికి వెళ్ళి మనం హై స్పీడ్ చేస్తున్నప్పుడు గాలి లోపలికి వస్తా అని చెప్పి. సో ఎంటీ కానీ ఎస్ఎంకే కానీ ఇట్లాంటి కంప్లైంట్స్ లేవు, ఎందుకంటే నేను ఎస్ఎంకే హెల్మెట్ పెట్టుకుని టైగర్ నడిపించిన ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 175 km/h. సో 175 km/h నడిపించినప్పుడు కూడా నాకు ఇంత గాలి అనేది లోపలికి రాలేదు. నేను బ్లాగ్ చేసినప్పుడు కూడా నా వాయిస్ చాలా క్లియర్ గా ఉండే. ఎగ్జాంపుల్ కి ఇంకా కొన్ని హెల్మెట్స్ ఉన్నాయి, ఆ హెల్మెట్స్ లోపల అయితే చాలా నాయిస్ వచ్చింది. దాని తర్వాత అఫ్ కోర్స్ ఒకటి నోస్ ప్యాడ్ కూడా వస్తుంది లోపల, నోస్ ప్యాడ్.
ప్లస్ ఎగ్జాక్ట్లీ ఏదైతే ప్యాడింగ్ మనం SMK లో చూస్తున్నామో ఆల్మోస్ట్ అదే క్వాలిటీ, కాకుంటే దానికంటే ఇంకొంచెం మంచి క్వాలిటీ ఇది, ఆల్మోస్ట్ సేమ్ క్వాలిటీ అని చెప్పాలి. ఆ క్వాలిటీ తోటి దీని ప్యాడింగ్ ఉంది. మన సావిత్రికి మ్యాచ్ అయ్యేటట్టు ఫ్లోరసెంట్ గ్రీన్ అంటే నాకు చాలా ఇష్టం, మై ఫేవరెట్ కలర్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్స్. సో అందుకే ఈ హెల్మెట్ చూస్ చేసుకున్నాం. సో ఈ రోజు వీడియో ఏంటంటే హెల్మెట్ అన్బాక్సింగ్. సో ఇది హెల్మెట్, దాని తర్వాత హెల్మెట్ కి మనం GoPro ఎట్లా మౌంట్ చేయాలి, బికాస్ దీనికి ఒక స్ట్రాప్ ఉంది ఇట్లా, అంటే ఎయిర్ వెంట్ కి. సో ఇక్కడ మనం ఇప్పుడు GoProని ఎట్లా సెటప్ చేయాలి అన్నది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నా. సో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్లీ మనం ఏ హెల్మెట్ చూసినా మన హెల్మెట్ కి ముంగట ఒక చిన్న స్ట్రాప్ ఉంటుంది. సో మనం కొంచెం కేర్ఫుల్గా తీస్తే వచ్చేస్తుంది, కాకపోతే మళ్ళీ పెట్టుకోవచ్చు కూడా. దీన్ని పడేయకండి, ఎప్పుడైనా అవసరం రావచ్చు. సో ఈ ప్లేస్లో మనం ఇప్పుడు మన GoProది ఏదైతే మౌంట్ ఉంటుందో లైక్ స్లైడర్, అది మనం ఇక్కడ సెట్ చేయాలి. సో యూ కర్వ్డ్ ఉన్నది తీసుకోండి. యూ కర్వ్డ్ అంటే ఇట్లుంటుంది. సో ఇది ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఫిట్ అయిపోతుంది అట్లా. సో ఏ టెన్షన్ ఉండదు. మనం 3M టేప్తో కూడా అతికిచ్చేసుకోవచ్చు. 3M టేప్, స్క్వేర్ షేప్ది 3M టేప్. సో ఫస్ట్ 3M నేను దీనికి అంటిస్తా. దీనికి ప్రాపర్గా అంటించిన తర్వాత మనం కింద దానికి అంటిద్దాం. తర్వాత దీన్ని నేను ఇంతకుముందు చూపించినట్టు ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్లో పెట్టేసేయాలి. అంతే, సింపుల్, సెట్ అయిపోయింది. సూపర్. సో ఆల్మోస్ట్ నేను ఇట్లా పట్టుకుంటున్నా. స్టిక్కర్ పెట్టిన తర్వాత కూడా హెల్మెట్ చూడండి కింద పడకుంటుంది. బరువు అవుతుంది, బరువు మేనేజ్ చేయలేకపోతుంది. సో దీనిపైన సేఫ్టీ కోసం మనము కొంచెం ఎంసీలు వేసుకున్నా బాగుంటుంది, కానీ నాకు తెలిసి నేను స్టిక్కర్ కొంచెం క్రాస్ పెట్టిన. పరాని M10 ఇంటర్కామ్, బ్లూటూత్ ఇంటర్కామ్. ఇది నలుగురికి కనెక్ట్ అవుతుంది. ఇక్కడ దీని స్పెక్స్ ఉన్నాయి. 4-way ఇంటర్కామ్, బైక్ టు బైక్ ఇంటర్కామ్, అప్ టు 1 kilometer, 0.6 miles. అంటే ఇది కిలోమీటర్స్లో, ఇది మైల్స్. ఈజీ ఆపరేటెడ్ బై ఇదేంటిది వర్సటైల్ జాక్ డైల్, LED డిస్ప్లే, వాయిస్ ప్రాంప్ట్స్, అడ్వాన్స్ నాయిస్ క్యాన్సిలేషన్, FM రేడియో, ఫర్మ్వేర్ అప్గ్రేడేషన్. ఓకే, వెరీ నైస్. సో ఇన్ని ఫీచర్స్ ఉన్న పరాని ఈరోజు నేను ఫైనల్లీ తీసుకున్నా. సో ఇది ఎవరు స్పాన్సర్ చేయలేదు, మనమే కొనుక్కున్నాం. 6,000 రూపీస్లో మనకి దీనికంటే బెస్ట్ ఇంటర్కామ్ ఏది దొరకలేదు. వేరే ఇంటర్కామ్స్ ఉన్నాయి, కానీ అవి చైనావి చాలా మటుకు మనం AliExpress నుంచి. కానీ నేను సీరియస్ చెప్తున్నా కదా, నా పాత ఇంటర్కామ్ ఏదైతే ఉండనో నా దగ్గర M3, అదైతే చాలా మంచి, అంటే MP3 ప్లస్ మార్నింగ్ స్టార్ చాలా పర్ఫెక్ట్గా పనిచేసింది. కాకపోతే దానిలో ప్రాబ్లం ఏంటంటే ఈ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి, ఇదొక్క ఫీచర్ వదిలిపెట్టి. సో ఇదొక్క ఫీచర్ కావాలి అంటే పరాని తీసుకోవాలి. ప్లస్ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, పరాని టు పరాని మాత్రమే కనెక్ట్ అవుతుంది, వేరే ఏ ఇంటర్కామ్ కనెక్ట్ కాదు. సో మనం ఎప్పుడైతే లాస్ట్ టైం రైడ్ స్టార్ట్ చేసినామో, అంటే ఉత్తరాఖండ్ రైడ్ స్టార్ట్ చేసినామో అప్పుడే ఇది లాంచ్ అయింది. అప్పుడు ఎవరి దగ్గర లేదు. సో ఇప్పుడు ఎవరి దగ్గర చూసినా పరాని ఉంది. అంటే మనకి ఈజీగా ఎవరిని కనెక్ట్ కావాలన్నా వాళ్ళ దగ్గర పరాని ఉంటుంది. సో మన దగ్గర కూడా పరాని ఉందనుకో, మనం అందరినీ ఈజీగా కనెక్ట్ కావచ్చు. సో అదొక రీజన్ తోటి తీసుకున్నా సీల్. సో బాక్స్ అన్బాక్స్ చేసిన వెంటనే ఏముంటుందంటే, ఇది పరానిది డివైస్. బాగానే వెయిట్ ఉంది. సో పక్కకు పెట్టుకుందాం మనం. అబ్బో, ఈ బాక్స్కి స్పాంజే ఎక్కువ ఉంది దీంట్లో, నాట్ బ్యాడ్. ఓకే, సో పరాని మాన్యువల్ బుక్, M10 మోటార్సైకిల్ ఇంటర్కామ్ బై సెనా, పార్ట్ బై సెనా. ఏమంటారు, జర కర్ణ చూపించిండు సెనావాడు. 10,000 అనుకుంటే జర 6,000కు ఒకటి లాంచ్ చేసి కొంచెం అందరిపైన దయ ఉండేటట్టు. లేకుంటే ఏది లాంచ్ చేసినా 10,000కి చిన్నగా ఏది ఉండదు. వారి దేవుడు, ఇది బుక్కా లేకుంటే ఏంది, గ్రాడ్యుయేషన్ బుక్ లెక్క ఉంది, ఆల్ ఇన్ వన్. ఇది చదువుకుంటే చాలు మనం కొత్త పరాణిని క్రియేట్ చేయొచ్చేమో. ఇది చదివి నేను ఒక పరాణిని క్రియేట్ చేస్తా, అంటే కొత్త ఇంటర్కామ్ తయారు చేస్తా. ఇదేంది, ఇది M10 సర్టిఫికేషన్ అండ్ సేఫ్టీ. ఓకే, ఇవన్నీ మనం చదవాలి. బేసిక్గా బుక్స్ అవన్నీ మనం ఏమనుకుంటామంటే చూసే ఈ పేపర్లు ఏం అవసరం ఉంటాయి అనుకుంటాం, కానీ పర్టికులర్గా ఏ ప్రోడక్ట్ ఉన్నా సరే దాన్ని మనం క్లియర్గా చదవాలి. చదివినప్పుడే మనకి దీని స్పెసిఫికేషన్స్ కానీ దీని ఫీచర్స్ కానీ అవన్నీ మనకు అర్థమవుతాయి. సో ప్రజెంట్లీ అయితే ఇదేంది, సో పరాని డివైస్ ఇట్లా ఉంటుంది. సో ఈ డివైస్లో మనకి ఇది ఛార్జింగ్ పోర్ట్, దాని తర్వాత ఇదేమో USB కనెక్షన్, అంటే బూమ్ మైక్ స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్పీకర్స్కి
ఈ పోర్ట్ నుంచి కనెక్ట్ అవుతుంది. ఇది డిస్ప్లే, ఇది జాక్ డైల్. మనం సౌండ్ పెంచాలన్నా సౌండ్ తగ్గించాలన్నా ఇక్కడ నుంచి చేయొచ్చు. నాకు తెలిసి ఇది మోడ్ బటన్, ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి. ఇక్కడ కూడా బటన్ ఉంది, ఈ రెండు. మేబీ పేరింగ్కి ఈ బటన్ యూజ్ చేస్తామేమో. సో దీన్ని మన దగ్గర ఉన్న ఆల్రెడీ ఉన్న ఒక ఇంటర్కామ్, వేరే ఇంటర్కామ్ ఉంది. సో మన దగ్గర ఆల్రెడీ ఇంకో ఇంటర్కామ్ ఉంది. ఈ ఇంటర్కామ్కి ట్రై చేద్దాం కనెక్ట్ చేయడానికి. కనెక్ట్ అయితే ఓకే, కనెక్ట్ కాకపోతే పరానికి ట్రై చేద్దాం. సో పరాని M10 బాక్స్లో మనకి వచ్చేటివి ఇది మొత్తం ప్యాకేజ్. జస్ట్ ఇది ఇంటర్కామ్ మాత్రమే. దీని తర్వాత దీనిలో వచ్చే ప్యాకేజ్ ఏంటంటే చూపిస్తాం మీకు ఏమేమి వస్తున్నాయో. సో ఇది టైప్ సి చార్జర్. ఇది మేజర్ అప్గ్రేడ్ అని చెప్పాలి. ఛార్జింగ్ చాలా ఫాస్ట్గా ఎక్కిస్తుంది టైప్ సి. ప్లస్ మన దగ్గర ఉన్న డివైజెస్ అన్ని కూడా టైప్ సి యూజ్ చేస్తాయి. లైక్ మొబైల్ ఫోన్ కానీ, మన గోప్రో కానీ ఎక్సెట్రా, ఇంకా వేరే కూడా. కేబుల్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది, ఇది నైస్. దాని తర్వాత ఇది క్లిప్, హెల్మెట్ లోపలికి వెళ్ళేది. సో ఈ క్లిప్స్ రెండు ఇచ్చిర్రు. ఒకవేళ ఒక క్లిప్ విరిగిపోయినా సరే ఇంకో క్లిప్ ఉండేలాగా. సో ఇంకో క్లిప్ ఇదనమాట. దీనికి 3M టేప్తో ఇచ్చిండు. దీనికేమో బేసిక్గా ఫైబర్ క్లిప్, లోపల ఇట్లా నార్మల్గా స్లైడ్ చేయడానికి. ఇదేమో 3M టేప్ మనం స్టిక్ చేసుకోవడానికి. దాని తర్వాత లోపల ఏవైతే స్పీకర్స్ ఉంటాయో ఇయర్స్ దగ్గర, వాటికి అతికించుకోవడానికి 3M టేప్ ప్లస్ వెల్క్రో. దాంతోపాటు నాయిస్ క్యాన్సిలేషన్వి 2 స్పంజెస్. ఇవి మనం మైక్ దగ్గర పెట్టినప్పుడు ఎప్పుడైతే మనం హెవీగా ఊపిరి తీసుకుంటాం, లేకుంటే ఉప్పు అని చెప్పి అంటాం, చిన్న చిన్న నాయిసెస్, లేకుంటే హై స్పీడ్లో పోతున్నప్పుడు గాలి లోపలికి వస్తుంది కదా, ఆ గాలి రాకుండా నాయిస్ క్యాన్సిలేషన్ స్పాంజెస్. స్పీకర్స్ ఇవి 2. సో ఇవి 2 స్పీకర్స్ అనమాట, రైట్ అండ్ లెఫ్ట్ వెళ్తుంది. ఇదేమో బూమ్ మైక్. సో దీనికే మనం ఈ నాయిస్ క్యాన్సిలేషన్ స్పంజ్ పెట్టుకోవాలి. దాని తర్వాత ఈ వెల్క్రో స్టిక్కర్స్ ఉన్నాయి కదా, ఇవి ఇక్కడ అంటించి, ఇక్కడ ఈ వెల్క్రోకి అంటించి అది హెల్మెట్ లోపల అంటియాలి. సో ఆల్రెడీ మీ అందరికీ తెలుసు మన కొత్త హెల్మెట్ MT ఫ్లోరెసెంట్ గ్రీన్, మన సావిత్రికి మ్యాచ్ అయ్యేలాగా. సో దీని లోపల మనం దీన్ని ఇప్పుడు ఇన్స్టాల్ చేద్దాం.